46 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 7,000 రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందజేశాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ, పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు, కాకినాడ జిల్లా భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి గండి కొండలరావు పేర్కొన్నారు. పిఠాపురం మండల పరిషత్ కార్యాలయంలో అన్నదాత సుఖీభవ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వర్మ, పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు, బీజేపీ జిల్లా కార్యదర్శి గండి కొండలరావు పాల్గొన్నారు. పిఠాపురం నియోజకవర్గం అన్నదాత సుఖీభవ ద్వారా 15 కోట్ల రూపాయల చెక్కును వర్మ, శ్రీనివాసరావు, కొండలరావులు రైతులకు అందజేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం రైతులకి అన్నదాత సుఖీభవ అందజేసిందని శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తుందని, గత ప్రభుత్వం 7,000 ఇస్తే అన్నదాత సుఖీభవ కింద కూటమి ప్రభుత్వం 14,000 అందజేసిందని గండి కొండలరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, పాడాపీడి సత్యనారాయణ, ఎంపీడీఓ స్వప్న, ఇతర అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 46,85,000 మంది రైతులు లబ్ధిదారులకు 2,300 కోట్ల రూపాయలు ఇవాళ ఒకేసారి ఇవ్వడం జరిగింది. ఇది చాలా ఆనందదాయకమైన విషయం. ఎలక్షన్ ముందు ఏ విధంగా అయితే హామీ ఇచ్చారో 3 దఫాలుగా ఇస్తానని, అదేవిధంగా మొదటి దఫా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. సూపర్ 6లో దీపం పథకం కానివ్వండి, తల్లికి వందనం కానివ్వండి, అన్నదాత సుఖీభావ కానివ్వండి, అదేవిధంగా రేపు 15వ తారీఖు ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, ఇవన్నీ కూడా విడతల వారీగా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్తున్నారు. అదేవిధంగా మన పిఠాపురం నియోజకవర్గానికి వచ్చేసరికి 23,000 ఎకరాలు, అదేవిధంగా 15 కోట్ల రూపాయలు పిఠాపురం నియోజకవర్గానికి వచ్చినందుకు సంతోషం తెలియజేస్తున్నాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో కళ్ళు కనపడకుండా బైర్లెక్కి ఎక్కడా కూడా సూపర్ 6 లేదని చెప్పి రోడ్లెక్కి తిరుగుతున్నాడు. ఒకసారి కళ్ళు తెరిచి చూస్తే 1 సిలిండర్లు వచ్చాయి. అలాగే కళ్ళు తెరిచి చూస్తే తల్లికి వందనం వచ్చింది. ఇవాళ కళ్ళు తెరిచి చూస్తే అన్నదాత సుఖీభావ వచ్చింది. 15వ తారీఖు మరి భారతి గారిని కానీ మీ వైసీపీ మహిళా ఆడపడుచులు కానీ ఉచిత బస్సు ఎక్కిస్తే ఆగస్టు 15 ఉచిత బస్సు కూడా కనపడుతుందని చెప్పి చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఈ రాష్ట్రం సంక్షేమం ఒకవైపు, అదేవిధంగా అభివృద్ధి ఒకవైపు, రైతులే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. 14-19లో ఈ పిఠాపురం నియోజకవర్గం గురించి 1,800 కోట్ల రూపాయలతో పురుషోత్తపట్నం ఎత్తిపోతలు ఇచ్చి ఈ థైలాండ్ పిఠాపురం రైతాంగం ఈ రోజు 2 పంటలు పండించుకుంటున్నారంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం పిఠాపురం రైతాంగానికి సహకారం అందించారు. ఈరోజు 2 పంటలు పండుతున్నాయి. అదేవిధంగా కేంద్ర ప్రధానమంత్రి గారు ఏదైతే సపోర్ట్ చేస్తున్నారో అన్నదాత సుఖీభావలో 6,000 రూపాయలు, ఈ సందర్భంగా వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. కూటమి ప్రభుత్వం ఎన్డీఏ నేతృత్వంలో ఉంటుంది. ఈ ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ ప్రభుత్వంలో ఒక్కొక్కటిగా హామీ అమలు చేస్తున్నారు. చాలా సంతోషం. గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే ఈవేళ 6,500 రూపాయలు ఎక్స్ట్రా అమౌంట్ ఈ గవర్నమెంట్ పే చేస్తుంది. ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ 5 సంవత్సరాల విధ్వంసం నుంచి కోలుకుని ఇప్పుడే అభివృద్ధి అడుగులేస్తున్న ఈ ప్రభుత్వం సంక్షేమాన్ని కూడా అదే సమభావంతో చూస్తుంది. ఈరోజు ఇంతటి బృహత్తమైన కార్యక్రమం చేపట్టినటువంటి మన ముఖ్యమంత్రి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు రైతులందరి తరఫున తెలియజేస్తూ, అదేవిధంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి తరఫున కూడా వీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకి సూపర్ 6లో ఇచ్చిన హామీ ప్రకారం ఇవ్వడం జరిగింది. మీరు చూసారు, డబుల్ ఇంజిన్ సర్కారు వచ్చిన తర్వాత రాష్ట్రంలోని కేంద్రంలోని ఒకే సర్కారు ఉండడం వల్ల ఈ రోజున రైతులకి గత ప్రభుత్వం 7,000 ఇచ్చేది ఇప్పుడు ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 14,000 చేసింది. అంటే డబుల్ అయింది. తల్లికి వందనం కావచ్చు, గతంలో ఒక బిడ్డకుండేది ఇప్పుడు 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు. ప్రతి సంక్షేమ పథకం డబుల్ అయింది డబుల్ ఇంజిన్ సర్కారు వల్ల. మత్స్యకారులకు కూడా 10ని 20,000 చేయడం జరిగింది. ఈ అభివృద్ధి మీద రాజీ పడకుండా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ ఈ విధంగా సంక్షేమ పథకాలను అమలు చేయడం అనుభవజ్ఞులైన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికే చెందుద్ది.